నిన్న సండే ఎపిసోడ్లో భరణి గారిని ఇమ్మాన్యుల్ చావు దెబ్బ తీశాడని మీకు ఎంతమంది కనిపించిందో ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి. అంతేకాదు అసలు ఈ వైల్డ్ కార్డ్స్ అంతా వచ్చేసేసి ఈ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళందరినీ టాప్ 5లో నిలబెట్టే ధ్యేయంగా వచ్చినట్టుంది. మొన్న మాధురి గారు రీతుని చాలా చాలా పాజిటివ్ చేసేసారు, ఒక గొడవ పెట్టేసుకుని. అదేవిధంగా దివ్యాన్ని కూడా పాజిటివ్ చేశారు. ఇప్పుడు ఆయేషా గారు కంకణం కట్టుకున్నారేమో అసలు ఈవిడని రీతుని పాజిటివ్ చేయడానికి. అసలు ఆవిడ చెప్పే పాయింట్స్ గట్టిగా అరవడాలు చూస్తుంటే రీతు మీద పాజిటివిటీ వస్తుంది, రీతు మీద ఫుల్ పాజిటివిటీ వస్తుంది. వీళ్ళందరినీ టాప్ 5లో పెట్టండి వాళ్ళ ఉద్దేశంగా అనిపిస్తుంది. సో మీకేం రేషన్ సార్ కామెంట్ చేయండి. సో ఇమ్మాన్యుల్ మాత్రము అసలు రాముని కాకుండా భరణి సేవ్ చేసింటే చాలా 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 పాజిటివ్ అయింది. ఒక్కసారిగా ఇమ్మాన్యుల్ గ్రాఫ్ పడిపోయింది. అతను కామెడీ చేసినా ఏం చేసినా కానీ సో అతని గ్రాఫ్ కోలుకోవడము, అతను మంచి గేమ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం చాలా చాలా కష్టము. సో ఆ గేమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చాలా కష్టం అవుతుంది ఇమ్మాన్యుల్కి. ఇమ్మాన్యుల్ మాత్రం చావు దెబ్బ తీశాడు భరణి గారికి అని చెప్పుకోవాలి. ఎందుకంటే భరణి గారికి ఇమ్మాన్యుల్కి ఉన్న బాండింగ్ స్టార్టింగ్లో ఒక రేంజ్లో ఉంది. అలాంటిది ఒక్కసారిగా ఆయన వెన్నుపోటు పడడం, సో అందరూ కలిసి ఇతను ఈ స్థితికి తీసుకొచ్చాడు కదరా అనే ఫీల్ అయితే అందరికీ వచ్చింది. అసలు దివ్య గారు ఒకవైపు, తనూజ గారు ఒకవైపు, అసలు రీతు గారు ఒకవైపు, పైగా ఈ ఇమ్మాన్యుల్ ఒకసారిగా ఈ విధంగా వెన్నుపోటు పడడంతో అసలు భరణి గారికి పాపం అసలు ఎక్కడ అసలు ఏ కోలుకోని స్థితిలో అసలు ఎలిమినేట్ అయిపోయాడు అసలు. సో ఈవెన్ సంజనా గారు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పిస్తున్నాడు. అందరూ మాకు సపోర్ట్ చేయాలంటే ఎంతమందికి సపోర్ట్ చేశారు అతను. సో అసలు అతను అన్ఫేర్ ఎలిమినేషన్ కిందకే వస్తుంది అసలు భరణి గారిది. సో భరణి గారు ఆ బాండింగ్స్ అవి పెట్టుకోకుండా ఉంటే వెరీ వెరీ ట్రూ గేమర్ అతను. సో దానివల్లనే బాండింగ్ పెట్టుకొని అతను ఎలిమినేట్ చేశాడని ఫీల్ అయితే వచ్చేసింది నాకు. సో మీకేమనిపించింది సార్ లైక్ చేసి కామెంట్ చేయండి చూద్దాము.